హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈశ్వరి వంటిల్లు వెజిటేరియన్ రెసిపీస్. నేను మీ ఈశ్వరి. ఈరోజు మన వీడియోలో సూపర్ డూపర్ టేస్టీగా ఆలు క్యారెట్ రైస్, ఇది 10-15 నిమిషాల్లో చాలా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. చేయడం కూడా ఈజీయే, భలే భలే ఉంటుంది. సరే ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా పెన్నంలో 4 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో వేడవనివ్వండి. నూనె వేడైన తర్వాత 2 స్పూన్లు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. చూడండి, ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు తరిగి ఇలా సన్నని ముక్కలుగా తరిగి వేసుకోవాలి. తర్వాత ఇదంతా బాగా కలపాలన్నమాట. చూడండి, అంతా ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాలు వేయించండి. ఉల్లిపాయలు లైట్గా ఎర్రగా అయ్యే వరకు వేయిస్తే సరిపోతుంది. ఇలా వేగాలన్నమాట ఉల్లిపాయలు. చూసారు కదా. ఇప్పుడు ఇందులోనే 2 పెద్ద సైజు ఆలులను చిక్కు తీసి ఇలా మరీ పెద్దగా కాకుండా అలానే చిన్నగా కాకుండా చూడండి ఈ విధంగా తరిగి వేసుకున్నాను. చూసారు కదా. చూడండి, ఈ విధంగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 చిన్న సైజు క్యారెట్ తరుగు, అంటే చిక్కు తీసి తరగాలన్నమాట. ఇలా చిన్న చిన్న ముక్కలుగా, మరీ పెద్దగా కాదు. నేను ఈ విధంగా తరిగి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఇవి వేగడానికి, త్వరగా వేగడానికి కొద్దిగా ఉప్పు అనేది వేసి అంత బాగా కలపాలన్నమాట. చూడండి, అంత బాగా కలిపిన తర్వాత మూత పెట్టాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలన్నమాట, లేదంటే మాడుతుంది కలపకపోతే. చూడండి, ఇలా కలిపి మధ్యలో మూత పెట్టి 8 నిమిషాలు ఆలు ఇంకా క్యారెట్ 2 మెత్తబడే వరకు వేయించుకోవాలన్నమాట. చూసారు కదా. ఇప్పుడు చూడండి, ఆలు మెత్తబడిపోయిందనమాట. చూడండి, ఆలు వేగింది. క్యారెట్ కూడా చూపిస్తాను. చూడండి చూడండి, ఒక్క నిమిషం ఆగండి. చూసారా, క్యారెట్ కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు కారం వేసుకోవాలన్నమాట. చూడండి, 2 స్పూన్లు కారం వేసిన తర్వాత 2 స్పూన్లు ఉప్పు కూడా వేయాలి. తర్వాత ఇందులోనే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలన్నమాట. తర్వాత 1 స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. తర్వాత ఒక 15 కరివేపాకులు వేసుకోవాలి. వేసిన తర్వాత ఇదంతా బాగా కలపాలన్నమాట. ఉప్పులు కారాలు అన్నీ ఆలుకు బాగా పట్టాలన్నమాట. చూడండి, ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం వండిన అన్నం 4 కప్పులు వేసుకోవాలి. అలాగే 1 నిమ్మకాయ రసం గింజలు రాకుండా పిండుకోండి. గింజలు వచ్చాయంటే తినేటప్పుడు పంట కింద గింజలు పడ్డాయంటే చాలా చేదుగా అనిపిస్తుంది, అస్సలు బాగోదన్నమాట. చూడండి, ఇప్పుడు అన్నంతా ఉప్పులు కారాలు అన్నీ పట్టే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇది మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్గా, బ్రేక్ఫాస్ట్గా ఎలా అయినా చేసుకోవచ్చు. మీరు 4గురికి సర్వ్ చేసుకోవచ్చు అండి. ఇది చూసారా, అంతే ఇలా కలుపుకోవాలన్నమాట. అన్నం అనేది కలిపి ఇంకా సర్వ్ చేసుకోవడం అంతే. చాలా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.